44 బూత్లో ఇద్దరిద్దరు చొప్పున పార్టీ ఆదేశాల ప్రకారం ఇవ్వడం జరిగింది. అలాగే ఓట్లు ఎక్కడైనా ఓట్లు లేని వాళ్ళు కానీ ఉన్నోళ్ళు కానీ ఓట్లు ఏర్పాటు చేయడానికి ఒక బూత్కి ఒక మనిషిని అరేంజ్ చేశారు. అది పార్టీ పరంగా. అలాగే ఆఫీసర్ల ద్వారా కూడా ఒక ఎంఆర్ఓ ఈ మధ్యనే అన్ని పార్టీ మీద కూర్చోబెట్టి ఓటర్ దాని మీద మాట్లాడారు. దాని మీద ఒక ఉద్యమం ఏర్పాటు చేశాం. వీటి మీద రేపు మన హరీశ్రావు గారు, మన రాష్ట్ర నాయకులు హరీశ్రావు గారు, మాజీ మంత్రి వారు హరీశ్రావు గారు మరి రేపు 23న 2:00-1:00 వస్తున్నారు. వచ్చి దీని మీద సబ్జెక్ట్ ప్రకారంగా వీళ్ళందరికీ ఏర్పాటు చేసి ఇక్కడున్న ఈ నియోజకవర్గంలో ఉన్న 500-600 మంది, అలాగే ఇక్కడున్న ప్రతి నియోజకవర్గం ప్రతి మండలానికి ముఖ్యులు ఉంటారు కాబట్టి దాని మీద వివరంగా చెప్పడానికి రేపు మరి 23న కేసీఆర్ గారు, హరీశ్రావు గారు వస్తున్నారు. దానికోసం ఇలా 5 మండలాల ముఖ్య నాయకులను కూర్చోబెట్టి మనం మీ దగ్గర మీ మండలంలో ఉన్న మరి సభ్యత్వాలు వారి కార్యక్రమం పెట్టిన అందరినీ తీసుకురావాలని ఏ రకంగా మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేద్దామని దీని హాల్ ఒకటి చూసి ఈ ప్రకారంగా ఎంతమంది మన పట్టుద్ది అని దాని మీద ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ముఖ్య నాయకులందరినీ పిలిచి ఇక్కడ మాట్లాడాం. దాని మీదనే మేము ఏర్పాటు రేపు 23న దీన్ని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం. కంపల్సరీ రావాలని